నేను నమ్మిన దేవుడు, మనమందరం నమ్మిన దేవుడు ఆశ్చర్యకరుడు అని మీకు ఒక విషయం చెప్తున్నాను. ఆయన మాటకు లోబడినప్పుడు ఎండలో అల్లాడిపోతున్న నన్ను తీసుకొచ్చి ఏసీలో పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? ఏసీలో పెట్టాడు. ఎందుకు తెలుసా? ఆయన మాటకు లోపడ్డాను కనుక ఎండలో అల్లాడిపోతున్నటువంటి నన్ను దేవుని ప్రజలరా తీసుకొచ్చి ఏసీలో పెట్టాడు. కానీ ఏసీలో ఉన్న వ్యక్తి దేవుని మాట వినందున ఎండలో పెట్టాడు. అతను ఎవరు? మొదటి మాటకు జవాబు చెప్పాను, నన్నేనని సాక్ష్యం చెప్తున్నాను. వేసవకాలం సెలవులు వస్తే ఎండలో చెరువులు తవ్వేవారు, తట్టలో మట్టి వేసిన తర్వాత నెత్తి మీద పెట్టుకుని ఎండలో మండుటెండలో మే నెలలో జూన్ నెలలో కూడా పనులు చేశాం. అలా ఎండలో పనులు చేస్తున్నట్టు నన్ను రైల్వేలో ఎండలో పనులు చేస్తున్న నన్ను, ట్రాక్ మీద పనులు చేస్తున్న నన్ను ఆయన మాటకు లోబడిన తర్వాత, ఆయన వాక్యానికి లోబడిన తర్వాత తీసుకొచ్చి ఏసీలో కూర్చోబెట్టాడు. చల్లటి వాతావరణంలో కూర్చోబెట్టాడు, ఫ్యాన్ కింద కూర్చోబెట్టాడు. కానీ ఏసీలో ఉన్న వ్యక్తిని దేవుని మాట జవదాటుడు ద్వారా తీసుకెళ్ళి ఎండలో పెట్టాడు. ఆ వ్యక్తి ఎవరు చెప్పండి? సందాపురం ప్రజలారా, ఎవరండి? నేను అలా చూస్తున్నారు అంటే బైబిల్ చదవట్లే మీరు. ఎవరండి ఆ వ్యక్తి? ఆదాము. ఎవరు? ఆదాము అండి. ఆదాము ఎక్కడో తెలుసా? ఏదేని వనములో చక్కగా చెట్ల నీడ దగ్గర, చక్కగా చెట్ల నీడలో చల్లటి వాతావరణంలో చక్కని ఫ్రూట్స్ పండ్లు తింటూ ఆరోగ్యవంతుడిగా ఉంటూ క్షేమంగా ఉంటున్నటువంటి ఆదాము దేవుని మాట జవదాటాడు. తినొద్దన్న పండు తిన్నాడు కనుక అలాంటి ఆదామును ఎండపాలు చేశాడు దేవుడు. ఎలా? ఏదేని వనం నుంచి బయటికి త్రోసివేసి భూమిని శపించి భూమిలో ముండ తుప్పలు గచ్చబొదలు ఒలిపించి ఆ భూమిని దున్ను. ఎందుకో తెలుసా? నా మాట వినలేదు, సాతాను మాట విన్నావు. తినొద్దన పండు తిన్నావు కనుక నీవు ఎండపాలవు. ఎండలో శ్రమ పడాలి, భూమిని దున్నాలి, కష్టపడాలి, చెమటూర్చి పని చేయాలి. ఎండపాలు చేశాడు. కారణం దేవుని మాట విన్నందున నన్ను తీసుకొచ్చి ఏసీలో కూర్చోబెట్టాడు. ఈ ట్రిక్ నీకు తెలిస్తే ఇక నుంచైనా దేవుని మాట విను. నిన్ను ఎక్కడ తీసుకెళ్తాడు? ఆరని అగ్నిలో వేయడు. సూర్యుడు లేని, చంద్రుడు లేని, నక్షత్రాలు లేని, గొర్రె పిల్ల దీపస్తంభంగా ఉంటున్నటువంటి ఆ పరలోకములో, ఆ బంగారపు వీధులలో నిన్ను అక్కడ నిలబెడతాడు. ఎక్కడంటమా? బంగారపు వీధుల్లో నిన్ను నడిపిస్తాడు. ఎప్పుడు? దేవుని మాటకు లోబడి, దేవుని వాక్యానికి లోబడి నువ్వు బాప్తిస్మ పొందితే, నువ్వు రక్షణ తీసుకుంటే శిక్ష నుంచి నిన్ను తప్పిస్తాడు. దేవుని మాటకు లోపడకుండా నా ప్రాణమా తినుము త్రాగము సుఖించమని జీవించావా? ఇదిగో ఆయన రాకడ వస్తే నువ్వు 7 శ్రమలో విడవబడతావు. 7 సంవత్సరాల పరిపాలన కాలం అయిపోయిన తర్వాత నీవు 1000 ఏళ్ల పాలనలో నువ్వు ఎక్కడుంటావట? పాతాళములో బంధించబడతావు. అదే నరకం. అలాంటి నరకం నుంచి నువ్వు తప్పించబడాలంటే ఈరోజు నువ్వేం చేయాలి? మారు మనసు అనుభవంలోకి రావాలి. ఈరోజు నీటి బాప్తిస్మమైన అనుభవంలోనికి రావాలి. రక్షణ అనుభవంలోనికి వచ్చినప్పుడు నీ ఆత్మకు రాబోతున్న శిక్షను తప్పించి తొలగించి ఆ అగ్నిగుండం నుంచి తప్పించుటకు ఆయన సమర్థుడు కనుక ఆయన నిన్ను నిత్యరాజ్యానికి వారసులుగా చేస్తాడు. అట్టి కృపదేవుడు మనకిచ్చులాగున మనం ఏం చేయాలంటమ్మా? నమ్మి బాప్తిస్మము పొందాలి.
యవన వయసుకు వచ్చిన పిల్లలు రక్షణ పొందకుండా చనిపోతే నిత్య నరకమే. పసి పిల్లలు చనిపోతే నిత్యరాజ్యానికి వెళతారు రక్షణ లేకపోయినా. కానీ యవన ప్రాయమునకు వచ్చినటువంటి వారు మొదలుకొని వృద్ధాప్యము వరకు ఉన్న ప్రతి ఒక్కరు కూడా, నువ్వు మారు మనసు అనుభవం లేకపోతే, రక్షణ అనుభవం లేకపోతే, నీటి బాప్తిసం అనుభవం లేకపోతే నీ ఆత్మ ఆరని అగ్నిలో కాల్చివేయబడుతుంది. కనుక నేడే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ఈరోజే మారు మనసు పొందలేని వారు మారు మనసు పొందడానికి మనసు మార్చుకొని సిద్ధపడండి. దేవుని ఆశీర్వాదాలు పొందండి. ప్రభు మాటలు ప్రతి ఒక్క హృదయాలు ఫలింప చేయనుగాక. ఆమేన్. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. ఈ రాత్రి ఆత్మదేవునితో మాట్లాడు. దేవుని బిడ్డా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడాడు.